ప్రేమించు కాపరి ఉషా కిరణాలు ఉదయకాల ప్రసారానికి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన తండ్రి, కృపగల యేసయ్య, ఈ ఉదయకాల సమయానికై వందనములు. ఈ ఉదయకాలంలో నీ వాక్యము చేత నాతో మాతో మీరు మాట్లాడమని వేడుకుంటున్నాం. దేవా, ప్రతిదినము మమ్మల్ని ప్రేమించి మీరు మాకు అనుగ్రహిస్తున్న నీ వాక్యము కొరకు వందనములు చెల్లించుకుంటున్నాం. ఈ సంవత్సరం అంతా మమ్మల్ని కాచి సంవత్సరం అంతమునకు మమ్మల్ని నడిపించి మాతో నీ ఉన్న విధానం బట్టి వందనాలు చెల్లించుకుంటున్నాం. దేవా, నీ కృపను జ్ఞాపకం చేసుకొని నీకు సన్నిహితులుగా ఉండేదానికి, నీకు సమీపముగా ఉండేదానికి మాకు నేర్పించమని యేసు పుణ్యనామమున అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమెన్. ఉషోదయం. ఈ ఉదయ కాలంలో రోమీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 16వ వచనం నుండి 18వ వచనం వరకు ఉన్న వాక్య భాగంను చదువుకుందాం. ముద్దలో మొదటి పిడికెడు పరిశుద్ధమైనదైతే ముద్దంతయు పరిశుద్ధమే. వేరు పరిశుద్ధమైనదైతే కొమ్మలను పరిశుద్ధములే. అయితే కొమ్మలలో కొన్ని విరిచివేయబడి అడవి ఒలివ మొక్కవై ఉన్న నీవు వాటి మధ్యన అంటుకట్టబడి ఒలివ చెట్టు యొక్క సారవంతమైన వేరులో వాటితో కలిసి పాలు పొందిన ఎడల ఆ కొమ్మలపైన నీవు అతిశయింపకుము. నీవు అతిశయించితివా? వేరు నిన్ను భరించుచున్నది కానీ నీవు వేరును భరించుటలేదు. మనము చదువుకున్న వాక్య భాగములో భక్తుడైన పౌలు మనము ఎలాగూ ఉండాలి అని మనకు నేర్పిస్తూ ఉన్నాడు. చదువుకున్న వాక్య భాగం చూసినట్లయితే ఒక చెట్టుకు కొమ్మలు ఉండొచ్చు, దాంట్లో మంచి ఫలములు రావచ్చు, మంచి పుష్పములు రావచ్చు, ఆకులు వాడక అది ఫలమిచ్చే చెట్టుగా ఉండొచ్చు. కానీ దానికి ఆధారము, దాని యొక్క జీవమైనది తన యొక్క వేరులో నుండి బయలుదేరుచున్నది అని మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. అలాగనే నీవు నేను దేవునిలో ఎంత ఎదిగి ఎంత మన యొక్క విశ్వాసము స్థిరమైనదని అనుకున్నప్పటికీ మనము దేవుని విడిచిపెట్టి ఏమీ చేయలేము అనేది మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. నీ జీవితంలో నీవు బయటికి ఎంతగా ఆశీర్వాదకరముగా ఉన్నావు, ఎంతగా దేవునిలో ఎదిగావు అనేది ప్రాముఖ్యత కాదుగా, నీ అంతరంగములో నీకు జీవం ఇచ్చే దేవునికి నీవు ఎంత సన్నిహితుడిగా ఉంటున్నావు, ఎంతగా ఆయనతో కలిసి ఉంటున్నావు అనేది చాలా ప్రాముఖ్యమైనది. అనేక సార్లు విశ్వాసులు అనబడిన వారు, క్రైస్తవులు అనబడిన వారు దేవుని చేత ఆశీర్వాదమును పొందుకున్న తరువాత దేవుని యొక్క ఆశీర్వాదములను అనుభవిస్తూ మా వంటి వారు ఎవరు ఉన్నారు అన్న రీతిగా మాట్లాడటం ప్రారంభిస్తుంటారు. అది వారి యొక్క పతనము ప్రారంభమయ్యేదానికి కారణమవుతుంది. అయితే నీవు నేను దేవునిలో స్థిరపడి ఉండాలి అని ఆశించినట్లయితే మనము కొమ్మలమే కానీ మనకు జీవం ఇచ్చి, మనల్ని బలపరిచి, మనకు సారం ఇచ్చి, మనల్ని ప్రతిదినము నడిపిస్తున్న వేరుగా ఉన్నది మన ప్రభు అయిన యేసుక్రీస్తు అని మనము జ్ఞాపకం చేసుకోవాలి. మనలో ఏ మంచి లేదు, మనలో ఏ కార్యము లేదు. ఒకవేళ కొమ్మను నరికివేసి మరి ఒక మంచి కొమ్మని అందులో అంటుకట్టబడిన కొమ్మ నుంచి మంచి ఫలములు వచ్చినప్పటికీ ఆ కొమ్మకు ఏ విశేషం లేదు. కేవలము దానికి సారముని ఇచ్చే వేరులో నుండి దానికి వస్తున్న ఆ బలమే కారణమవుతుంది. అలాగూ నీవు ఎంతగా ఫలించినను, ఎన్ని రీతిలుగా ప్రభు నిన్ను ఆశీర్వదించినను, నీవు జీవము పొంది ఉన్నది, నిన్ను నడిపిస్తున్నది, నిన్ను బలపరుస్తున్నది నీ ప్రభు అయిన యేసుక్రీస్తు అని జ్ఞాపకం చేసుకోమంటున్నాడు. నీవు ఆయనను విడిచిపెట్టి ఆయనకు వేరుగా ఉండి ఏమీ చేయలేవు. ఆయనలోనున్న జీవము నీలో ప్రవహించకపోతే, నీలో నివసించకపోతే నీ ప్రయాసంతయు వ్యర్థమని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. నీ ఆశీర్వాదములు అన్నీ ఒట్టి గుడ్డి సున్నాకు సమానమైపోతున్నాయి. ఎలాగున్నావు ఒకసారి నీవు పరీక్షించుకో. ఈ సంవత్సరము మొదటి నుండి ప్రభు అంతము వరకు నిన్ను ప్రేమించినాడు, నిన్ను ఆశీర్వదించినాడు. ఆయన చేత మేలను పొందుకున్న నీవు ఆయనకు నమ్మకస్తుగా ఉంటున్నావా? ఇంకా ఆయనలో ఎదిగేదానికి ప్రయత్నిస్తున్నావా? లేక నీవు ఇంకా నా యొక్క గొప్పతనం అనుకొని దేవుని యొక్క కృపను పోగొట్టుకుంటున్నావా?
ఎలాగున్నావని ఒక్కసారి నిన్ను నీవు పరీక్షించుకో. ఈ సంవత్సర అంతమున ప్రభు నిన్నొక్కసారి నీ హృదయమును పరీక్షించుకోమని నీతో మాట్లాడుచున్నాడు. ఎలాగున్నావు నీవు? ఒక్కసారి దేవుని ముందు నీ హృదయాన్ని తెరిచి చూసుకో. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, కృపగల యేసయ్య, ఈ ఉదయకాల సమయంలో మాకు వేరుగా ఉన్న సారమునిచ్చి మమ్మల్ని నడిపించి వేరుగా ఉన్న నిన్ను నాయన మేము స్థిరముగా పట్టుకునేదానికి, విడువగా పట్టుకునేదానికి ఒక సహాయంను చేయమని వేడుకుంటున్నాం. నీ కృపచేత బలపరచండి. ఈ ఉదయకాల సమయంలో మీరు మాకు ఇచ్చిన నీ వాక్యము కొరకు వందనాలు చెల్లించుకుంటూ నీ చేత నడిపించబడ్డ వారిగా మేము ఉండేదానికి, నీ ఆశీర్వాదములు పొందుకున్న తరువాత అవి మావి కాదు, నీ కృప వల్ల మేము పొందుకున్నామని ఇతరులకు చెప్పగలిగేదానికి తగిన హృదయమును, దీన మనస్సును మాకు అనుగ్రహించమని, ఈ సంవత్సరం అంతా మీరు మమ్మల్ని కాచినది కేవలము నీ ఉచితమైన కృపచేతనే అని మేము గ్రహించుకొని నీకు నమ్మకస్తుగా ఉండేదానికి సహాయం చేయమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన క్రీస్తు కృప, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసం ఇప్పుడును ఎల్లప్పుడూ తోడయండి సదాకాలము ఆయన కృపచేత మనల్ని నడిపించునుగాక. ఆమేన్.